కరీంనగర్ జిల్లా గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చెల్లని ఓట్ల విభజన అధికారులకు తలనొప్పిగా మారింది. చెల్లని ఓట్లను నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులకు ఏజెంట్లకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఓట్ల లెక్కింపు కాస్త ఆలస్యమవుతోంది. పట్టభద్రులకు అవగాహన లోపంతో అత్యధికంగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. రైతు బంధు రాలేదని కొందరు, వర్స్ట్ ప్రభుత్వం అంటూ మరికొందరు, రైట్ గుర్తు పెట్టి కొందరు, బ్యాలెట్ పేపర్ తిరగేసి అంకెలు వేసి ఇంకొందరు, ఇలా అవగాహన రాహిత్యంతో గ్రాడ్యుయేట్ ఓట్లు చెల్లనివిగా మారాయి. ఇక చెల్లని ఓట్లలో 1, 2 అని రాసినటువంటి ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల అధికారులకు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రవీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. శివ, ఇటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ ఓట్ల లెక్కింపులో మాత్రం చెల్లని ఓట్లు అయితే అదే విధంగా కొనసాగుతున్నాయి. ఇటు చెల్లని ఓట్లతో పాటు చెల్లిన ఓట్ల లెక్కింపు, ఓట్ల విభజన ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ లెక్కింపు కార్యక్రమం ఇప్పుడు సాయంత్రం 6:30 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఆ కట్టడం అయితే విభజించే కార్యక్రమం అయితే పూర్తిగా కాలేదని చెప్పవచ్చు. ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైన కానిప్పటికీ కూడా గ్రాడ్యుయేట్ సంబంధించి దాదాపు సుమారు 2,50,000 ఓట్లు పోలవడంతో మాత్రం దానిలో భాగంగానే ఓట్ల విభజన కార్యక్రమంలో కట్టలు కట్టే ప్రక్రియ ప్రారంభమవుతున్నప్పటికీ కూడా ఈ చెల్లని ఓట్లు అత్యధికంగా రావడంతో మాత్రం అధికారులకు తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఇటు చెల్లని ఓట్లు నిర్ధారించే క్రమంలో కూడా ఇటు పలుమార్లు కూడా ఇటు అధికారులతో పాటు అధికారులకు ఏజెంట్లకు మధ్య వాగ్వాదం అయితే తీవ్రంగా చోటు చేసుకుందని కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎన్నికల నిబంధనల మేరకు 1, 2, 3 అనే నెంబర్లు వరుస సంఖ్యలో ప్రాధాన్యత ఓట్లు వేసే క్రమంలో ఓటర్లు పట్టభద్రులైనప్పటికీ ఓటర్లు మాత్రం పూర్తి స్థాయిలో వాటికి విరుద్ధంగా 01, 02, 03 లేదా ఇంగ్లీష్ లెటర్స్ ONE1 అంటూ కూడా రాసిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే అందులో భాగంగానే వాటికి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో మాత్రం వాటిని రిజెక్ట్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ఇటు ఏజెంట్లు మాత్రం అధికారులతో వాగ్వాదం చోటు చేసుకున్నారు. ఇటు 1 అనే నెంబర్ ఏ విధంగా ఇటు 1 అని రాసి లెటర్స్ అయితే ఆ సూచించిన లెటర్లు మాత్రమే ఉండాలని కూడా అధికారులు చెప్పినప్పటికీ కూడా అవగాహన లోపంతో ఇలాంటి పొరపాట్లు చేసినట్టు కూడా గుర్తించారు. అత్యధికంగా చెల్లని ఓట్లు నమోదవుతడంతో మాత్రం ఇటు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అత్యధికంగా కూడా ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఇటు చెల్లని ఓట్లు వస్తున్న క్రమంలో మాత్రం అభ్యర్థుల్లో మాత్రం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. తమకు వచ్చే గెలుపుకు సహకరించే ఈ ఓట్లకు సంబంధించి చెల్లకపోవడంతో మాత్రం వారు ఆందోళనకు గురవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వీటి కొన్ని సందర్భాల్లో మాత్రం రైతు బంధు రాలేదని కొందరు, వరెస్ట్ ప్రభుత్వం అంటూ మరికొందరు కూడా రైతు గుర్తుతో పాటు ఒకటే బాక్స్ లో 1, 2, 3 3 ప్రియారిటీలు ఒకే మెంబర్ కి ఇచ్చినట్టు కూడా దాంట్లో నమోదు కావడంతో మాత్రం కమ్ము తింటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు అలా అవగాహన రాహిత్యంతో ఇలాంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఇలాంటి చెల్లని ఓట్లు వేసినట్టు కూడా అర్థమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే చెల్లని ఓట్ల ప్రక్రియలో మాత్రం 01, 02 అనే రాసిన ఓట్లను మాత్రం పరిగణంలోకి తీసుకోవాలని కూడా ఇది ఎన్నికల అధికారులకు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డితో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రవీందర్ సింగ్ అయితే వినతి అయితే ఇచ్చారు. ఇటు ఎన్నికల కమిషన్ కూడా దాదాపు విన్నవించిన పరిస్థితి కనిపించింది. మనకు ఇటు పూర్తి స్థాయిలో ఎక్కువ మట్టుకు మాత్రం 01, 02 అని 1, 2 సీరియల్ నెంబర్లు వేయకుండా 01, 02 వేయడంతో వాటిని చెల్లని ఓట్ల కిందికి పరిగణించడంతో మాత్రం ఎంతవరకు అభ్యర్థుల యొక్క విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందనుకోవాలి. శివ, అయితే ఇప్పుడు దాదాపు కొద్దిసేపటి క్రితమే ఇటు అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డితో పాటు ఇటు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రవీందర్ సింగ్ ఎన్నికల కమిషన్ అయితే విన్నవించుకున్న పరిస్థితిలో ఇటు పలు
రకాలుగా కూడా అభ్యర్థులు ఓట్లు అంటే 1 ఓయని 1 ఈ పలు రకాలుగా వేసినప్పటికీ కూడా 1 అనే సింబల్ ఏ విధంగా రాస్తారు, దాని 0-1 కూడా రెగ్యులర్ గా మొదటి నుంచి కూడా 0-1 అనే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది కనుక ఆ నేపథ్యంలోనే ఆ ఓటర్లు ఆ విధంగా సూచించినట్టు కూడా వీళ్ళు అభ్యర్థులు అయితే చెప్తున్న పరిస్థితి అన్ని దీన్ని ఎన్నికల అధికారులు కూడా విన్నవించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా దీన్ని ఏ విధంగా తీసుకుంటుందన్నది మాత్రం చూడాల్సిన పరిస్థితి. పూర్తిగా మాత్రం వీరి అభ్యర్థనను అది ఎన్నికల కమిషన్ స్వీకరిస్తుందా లేదా దాన్ని పరిగణనలో తీసుకుంటుందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మాత్రం సంవత్సరం అయితే ఎన్నికల అధికారుల నుంచి ఏ విధంగా రాలేదని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించి ఈ చెల్లని ఓట్లు ఈ విధమైన 01, 02 అనే నెంబర్స్ తోటి మాత్రం చాలా మట్టుకు మాత్రం చెల్లని ఓట్లు అయితే వస్తున్నట్టు కూడా ఇటు అభ్యర్థులు అయితే పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చెల్లని ఓట్లు అధికంగా రావడంతో మాత్రం ఈ లెక్కింపు కార్యక్రమం మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ సంబంధించి మాత్రం ఓటింగ్ ప్రక్రియ వేరే చేసే ప్రక్రియ మాత్రం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా ఇప్పుడు అందిన సమాచారం మేరకు మాత్రం టీచర్స్ సంబంధించిన ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మొదటి రౌండ్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు దాదాపు 24,000 ఓట్లే ఉన్న నేపథ్యంలో తొందరలోనే కౌంటింగ్ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని మనకు అందిన సమాచారం మేరకు బీజేపీ అభ్యర్థి మల్కా కుమ్రయ్య మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లయితే అత్యధికంగా మొదటి రౌండ్ లో వస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇందులో అత్యధికంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు మల్కా కుమ్రయ్యకు రావడంతో అతను విజయ అవకాశాలు మొదటి ప్రాధాన్యతతోటి గెలుపొందే అవకాశం ఉన్నట్టు కూడా స్థానిక అక్కడ చర్చలు అయితే కొనసాగుతున్నట్టు అయితే మనకు తెలుస్తుంది శివ.